హైదరాబాద్ కర్ణాటక అంటే ఒకప్పుడు నిజాం సర్కారు ఉన్నప్పుడు ఈ రోజున్న హైదరాబాద్ తెలంగాణ, అదేవిధంగా కొంత భాగము హైదరాబాద్ కర్ణాటక, ఇంకొక కొంత భాగము హైదరాబాద్ మహారాష్ట్ర, 3 భాగాలుగా విభజించి కొంత మహారాష్ట్రను కొంత కర్ణాటకల మిగతా తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడ్డది. సో ఇప్పుడు హైదరాబాద్ కర్ణాటక పరిధిలో వచ్చే చిత్తాపూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి గతంలో ఈనాటి మా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు శాసనసభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా కొనసాగినరు. వారి తర్వాత వారి కుమారుడు ప్రియాంక్ ఖర్గే చిత్తాపూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా మంత్రిగా విధులను నిర్వహించండు. ఈరోజు సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ప్రియాంక్ ఖర్గే గారే. మీకు అందరికి తెలుసు, మల్లికార్జున్ ఖర్గే గారు 9 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా, 50 సంవత్సరాలు సుదీర్ఘ కాలము ఏ ఒక్కసారి కూడా ఓటమి చెందకుండా ప్రజల చేత ఎన్నుక కాబడి ప్రజలని ఒప్పించి మెప్పించి గుల్బర్గా జిల్లానే కాదు కర్ణాటక రాష్ట్రాన్ని రాష్ట్ర మంత్రిగా, కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా, రైల్వే శాఖ మంత్రిగా మొత్తం దక్షిణ భారతదేశానికి ఆదర్శంగా ఉండే విధంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అట్లాంటి నాయకుడి వారసుడిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు ప్రియాంక్ ఖర్గే గారు ఎన్నికల బరిలో దిగండి. ఏ రకంగా కూడా ప్రియాంక్ ఖర్గేను ఓడించే అవకాశాలు లేవు. ఈ సందర్భంగా కొన్ని విషయాలను గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది. 50 సంవత్సరాలు సుదీర్ఘంగా ఓటమి ఎరగకుండా ప్రజల చేత ఎన్నిక కాబడిన మల్లికార్జున్ ఖర్గే గారు లోక్సభలో 2014 నుంచి 2019 వరకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీని వాళ్ళు పాల్పడుతున్న అవినీతి అక్రమాలను, ప్రజా వ్యతిరేక పరిపాలనను నిలదీసి నరేంద్ర మోడీని లోక్సభలో ఉక్కిరి బిక్కిరి చేసిండు. దాంతో భారతీయ జనతా పార్టీ మల్లికార్జున్ ఖర్గే గారి మీద కక్ష కట్టి 2019 లోక్సభ ఎన్నికలలో ఎట్లయినా సరే అతన్ని ఓడించాలన్న ఆలోచనతోటి ఒక ప్రత్యేక కార్యాచరణ తీసుకొని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్ గా అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నాడు. ఆ రోజు హోంశాఖ మంత్రిగా ఉండే, ఆ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండి అన్ని రకాలుగా ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐలను వాళ్ళ యొక్క ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ గా ఈ విభాగాలను ఉపయోగించి కక్షగట్టి మల్లికార్జున్ ఖర్గే గారిని 2019లో ఓడించడం జరిగింది. అయినా వాళ్ళ కక్ష తీరలేదు. ఈ రోజు వాళ్ళ కొడుకును ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ చిత్తాపూరు కంచుకోటగా ఉంటే ప్రియాంక్ ఖర్గేను ఓడించడానికి మొత్తం భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి నాయకులందరూ కూడా మోహరించి ఈ రోజు అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా ప్రియాంక్ ఖర్గే మీద ఎన్నికల బరిలో దించడానికి వాళ్ళకి అభ్యర్థి దొరకలే. అభ్యర్థి దొరకని నేపథ్యంలో మణికంఠ రాథోడ్ ఒక రౌడీ షీటర్, 30 పైగా తీవ్రమైన నేర స్వభావం కలిగిన కేసులుండి తడిపార్ అంటే నగర బహిష్కరణ శిక్ష అనుభవిస్తున్న ఒక రౌడీ షీటర్ను ప్రియాంక్ ఖర్గే మీద భారతీయ జనతా పార్టీ ఎన్నికల బరిలో దించిండ్రు. తాత్కాలికంగా అతను కోర్టులో పోయి స్టే తెచ్చుకొని చిత్తాపూర్ నగర ప్రవేశం పొందిండు. ఇంత నేర స్వభావము, నేర చరిత్ర కలిగిన అభ్యర్థిని ఇవాళ బీజేపీ ఎన్నికల బరిలో దించింది. బీజేపీ పదే మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడికి భక్తులము, జై హనుమాన్, జై బజరంగ బలికి వారసులము, మాలాంటి దేశభక్తి కలిగిన రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు లేరని పదే చెప్పుకుంటుంటారు. నేను ఇవాళ భారతీయ జనతా పార్టీ
నాయకులను నరేంద్ర మోడీని అడుగుతున్నా, ఒక రాజకీయ నేపథ్యం ఉండి ఇలాంటి నేర చరిత్ర లేని కుటుంబము ప్రజాసేవలో అత్యంత గౌరవం పొంది మీరు కక్షగట్టి 2019లో లోక్సభకు ఓడిస్తే కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారికి రాజ్యసభ సభ్యుడిగా నియమించడమే కాకుండా రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఎంత కీలకమైందంటే ప్రధానమంత్రి హోదాకి ధీటైన సమకాలీన హోదా. ఇదే కాకుండా 140 కోట్ల తెలంగాణ మొత్తం దేశ ప్రజలకు ఒక దిక్సూచి మార్గనిర్దేశం చేసి దేశానికి స్వతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీకి వారిని అధ్యక్షుడిగా దేశ ప్రజలందరూ కలిసి దేశంలో ఉండే కాంగ్రెస్ శ్రేణులందరూ కలిసి ఓటేసి ఎన్నికల ప్రక్రియ ద్వారా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున్ ఖర్గే గారు ఏఐసిసి అధ్యక్షుడిగా నామినేట్ కాలేదు. పార్టీ ఎన్నికలను ఎదుర్కొని వారి ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అలాంటి మల్లికార్జున్ ఖర్గే గారిని ఈరోజు ఒక రౌడీ షీటర్ అయిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మణికంఠ రాథోడ్ హత్య చేస్తా అని చెప్పి వారి కుటుంబాన్ని మొత్తాన్ని అంతమొందిస్తా అని భార్య పిల్లలతో సహా ప్రియాంక ఖర్గేను మల్లికార్జున్ ఖర్గేను అందరిని కూడా చంపుతామని బహిరంగంగా బెదిరించుడు. ఈ బెదిరింపు ఆడియో రికార్డ్ మొత్తం బయటకు వచ్చింది. నిజంగా భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంటే నరేంద్ర మోడీ గారికి ఈ దేశ రాజ్యాంగం పట్ల గాని ప్రజాస్వామ్యం పట్ల గాని గౌరవం ఉంటే మణికంఠ రాథోడ్ని భారతీయ జనతా పార్టీ నుంచి బహిష్కరించాలి. ఎట్లయితే స్థానిక పోలీసులు అతని నేర చరిత్ర చూసి నగర బహిష్కరణ చేసిండ్రో ఈ ఎన్నికలను వదులుకొని ఒక అసెంబ్లీ ఓడిపోయినంత మాత్రాన భారతీయ జనతా పార్టీ కిరీటం ఊడిపోయేది లేదు. కానీ ఒక ఆదర్శము ఒక విలువలు కలిగిన రాజకీయం చేయాలి అంటే జేపీ నడ్డా బీజేపీ అధ్యక్షుడు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మణికంఠ రాథోడ్ చిత్తాపూర్ బీజేపీ ఎన్నికల అభ్యర్థిని తక్షణమే పార్టీ నుంచి బహిష్కరించాల్సిందిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇట్లాంటి నేర చరిత్ర కలిగిన వ్యక్తులను ఈరోజు బీజేపీ ఎన్నికల బరిలో దించింది. ఎందుకంటే కర్ణాటకలో బొమ్మాయి నాయకత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 40% కమిషన్ సర్కార్ అని ప్రజలు నమ్మి ఆ పార్టీని బండకేసి కొట్టాలని డిసైడ్ అయింది. కర్ణాటకలో దాదాపుగా 150 సీట్ల మెజారిటీ తోటి కాంగ్రెస్ ను గెలిపించాలని అక్కడ ప్రజలు నిర్ణయించుకున్నారు. భారీ మెజారిటీతో మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. వారు ఏఐసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మొదటి విజయం హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ గెలిచింది. రెండో విజయం కర్ణాటకలో గెలవబోతున్నాము. మూడో విజయం ఈ డిసెంబర్లో తెలంగాణలో గెలవబోతున్నాము. నాలుగో విజయం దేశ రాజకీయాలలో ఎర్రకోట మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయబోతున్నది. కాబట్టి మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వాన్ని ఎదుర్కోలేక వారు లేవనెత్తిన అంశాలకు బీజేపీ సమాధానం ఇవ్వలేక ఈరోజు ఆ కుటుంబాన్ని అంతమొందించాలని కుట్ర చేస్తున్నారు. కుట్ర బహిర్గతమైంది. పార్టీ పరంగా బీజేపీ మణికంఠ రాథోడ్ మీద చర్యలు తీసుకోవాలి. పోలీసుల పరంగా ఏఐసిసి సెక్రటరీ, ఎందుకంటే మల్లికార్జున్ ఖర్గే గారు అధ్యక్షుడు, జాతీయ స్థాయిలో ఏఐసిసి సెక్రటరీగా సంపత్ కుమార్ గారు ఉన్నారు, పార్లమెంట్ సభ్యుడిగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా అంజన్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు, పిసిసి ప్రెసిడెంట్ గా నేను. ఈ దేశ రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్న వ్యక్తిని ఏఐసిసి అధ్యక్షుడిని చంపుతామని బెదిరించినప్పుడు తెలంగాణ పోలీసుల మీద కూడా బాధ్యత ఉన్నది. అందుకే తెలంగాణ పోలీసులకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో రాతపూర్వకమైన ఫిర్యాదు చేసినాము. చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలను అన్నిటిని కూడా తీసుకోమని ఇవాళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వారి నుంచి రసీదు కూడా పొందడం జరిగింది. కాబట్టి తెలంగాణ పోలీసులు కూడా మల్లికార్జున్ ఖర్గే గారిని హత్య చేయడానికి జరిగిన కుట్రలో భాగస్వాములు అందరి మీద కూడా విచారణ చేసి తగిన రీతిలో సెక్షన్లు నమోదు చేసి వాళ్ళని అరెస్టు చేసి శిక్షించాల్సిందిగా తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసినాము. కాబట్టి ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ కుయుక్తులు పన్ని కర్ణాటక రాష్ట్రంలో గెలవాలనేది అయితే ప్రయత్నం చేస్తున్నారో
గెలుపు అసాధ్యం. కానీ ఈరోజు మల్లికార్జున్ ఖర్గేనో ప్రియాంక్ ఖర్గేనో చంపితే మీరు అధికారంలోకి వస్తాము అనేది అయితే కలలు కంటుండో అది అసాధ్యము. మల్లికార్జున్ ఖర్గేను ప్రియాంక్ ఖర్గేను చంపాలన్న ఆలోచన ప్రజాస్వామ్యాన్ని చంపడమే. ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలి అంటే మణికంఠ రాథోడ్ను తక్షణమే బీజేపీ బహిష్కరించాలి. ఆయన పేరే అరువు పేరు. ఆయనకు సొంతంగా పేరు లేదు, సొంతంగా ఊరు లేదు, తెలంగాణలో చదువుకున్నది లేదు, తెలంగాణతోని పేరు బంధం కానీ పేగుబంధం కానీ లేదు. నీ పేరే రామారావు. ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు అరువు? ఆంధ్రప్రదేశ్ నుంచి తెచ్చుకున్నావు. ఆయన చదువు ఎక్కడ? గుంటూరు విజ్ఞానంలో చదివిండు. అంటే ఇక్కడ నీకు ఎలాంటి పాత్ర లేదు. నీ చదువు గుంటూరు, నీ ఉద్యోగం అమెరికా. ఏ రకారంగా కూడా 6 పాయింట్ ఫార్ములా నుంచి మొదలు పెడితే 610 జీవో వరకు తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్కు ఏ హోదాలో కొనసాగడానికి సాంకేతిక నైతిక అర్హత లేదు. కానీ కేసీఆర్ కుమారుడనే ఏకైక అర్హతతోటి ఈరోజు అన్ని రకాల హోదాలను ఈ డ్రామారావు అనుభవిస్తున్నాడు. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వకపోయినుంటే కేసీఆర్ కుటుంబము బిర్లా టెంపుల్ మెట్ల మీద లేదా నాంపల్లి దర్గా దగ్గర బిచ్చమెత్తుకొని బతకాల్సి వస్తుండే. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇచ్చి త్యాగాల కుటుంబాల నుంచి వచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు కుమార్తె తెలంగాణను 100% అభివృద్ధి చేసిన శ్రీమతి ఇందిరాగాంధీ బిహెచ్ఎల్ కానీ బీడీఎల్ కానీ ఐడిపిఎల్ కానీ ఎన్ఎఫ్సి కానీ హెచ్ఏఎల్ కానీ ఇట్లాంటి జాతీయ పరిశ్రమలను పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని మెదకు ప్రాతినిధ్యం వహించి ఈ ప్రాంత అభివృద్ధికి పునాదులు వేసిన ఇందిరాగాంధీ గారి మనమరాలు. ఆ త్యాగాల కుటుంబం నుంచి వచ్చే ప్రతినిధిని కలిసి కాళ్లకు దండం పెడితే కనీసం నీ పాపాల ప్రక్షాళనలో 1% తగ్గుతుంది. అట్లా కాకుండా ఇట్లా చిల్లర మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఉప్పు పాతరేస్తారు కేటీఆర్ను. మన గాడ్సేను సభలలో ప్రదర్శించింది. గాడ్సేను ప్రదర్శించిన వాళ్ళ మీద ఈ గాడిద ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నదో చెప్పాలి కేటీఆర్. 8 ఏళ్లు గాడ్సే వారసులతోనే పొత్తులో కొనసాగింది. రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, నోట్ల రద్దు, జీఎస్టీ బిల్లు, ట్రిపుల్ తలాకు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్, 370 ఆర్టికల్ రద్దు, ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల బిల్లులు పార్లమెంట్లో వచ్చినప్పుడు గాడ్సే పార్టీతో అంటగాగి గాడ్సే పార్టీని లోక్సభలో రాజ్యసభలో బిల్లులు వచ్చినప్పుడు గెలిపించింది మీరు. ఆ గాడ్సే పార్టీ ప్రతినిధిని మెదక్ జిల్లాకు పిలుచుకొని మాకు అభివృద్ధి కోసం నిధులు వద్దు, నీ ప్రేమ ఉంటే చాలు, నీ ప్రేమలో మునిగి తేలుతాం, మేము తరిస్తామని చెప్పింది కేసీఆర్. అంటే కేటీఆర్ తండ్రి. ఇంకా సిగ్గు లేకుండా కాంగ్రెస్ ను విమర్శించి బతకాలనుకుంటున్నారు. అంటే ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని రాజకీయంగా గాని జీవన ఉపాధి గాని కాంగ్రెస్ పార్టీ నేతలే కేసీఆర్ కు, టీఆర్ఎస్ కు, కేటీఆర్ కు దిక్కు అని కేటీఆర్ మాటలను బట్టి అర్థమవుతుంది. ఇక అభివృద్ధి నమూనాన్ని స్టడీ చేయాలంటే ఏదయా 3,000 వైన్ షాప్లు, 60,000 బెల్ట్ షాప్లు మేము స్టడీ చేయాల్సింది. లేకపోతే జూబ్లీహిల్స్ లో మైనర్ బాలిక రేపులు, పెద్దమ్మ గుడి దగ్గరనే జరిగిన రేపుల గురించి స్టడీ చేయాలా? లేకపోతే ఔటర్ రింగ్ రోడ్డు ఐటీ కారిడార్ లో పట్టపగలు ఆడబిడ్డను రేప్ మర్డర్ చేసిండ్రు, ఇదా మేము స్టడీ చేయాల్సింది? లేదా అకాల వర్షాల వల్ల ఈరోజు లక్షలాది మంది రైతులు గుండెలు పగిలిపోయేలా రోధిస్తున్నారు, పంట నష్టం జరిగింది. ఆ రైతుల యొక్క మోడల్ని స్టడీ చేయాలన్నా? 10వ తరగతి ప్రశ్నాపత్రాలు వాట్సాప్లలో చక్కర్లు కొడుతున్నాయి. 12వ తరగతి పరీక్షా పత్రాలు మీరు చక్కగా దిద్దకపోతే 25 మంది విద్యార్థులు చచ్చిపోతే నేను మా సంపత్ కుమారే
ఇంటర్మీడియట్ బోర్డును ముట్టడి చేసి శిక్షించాలని కొట్లాడినాం. ఇవాళ 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. భర్తీ చేసేయడానికి చేతగాలే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్లు అన్ని ప్రశ్నపత్రాలు సంతలో సరుకులాక జిరాక్స్ సెంటర్లలో అమ్ముకుంటున్నారు. అందులో మీ పాత్ర, మీ కుటుంబం పాత్ర, మీ చేతగాంతనం ఉంది. ఇవన్నీ స్టడీ చేయాల్సింది. ఏంది స్టడీ చేయాల్సింది? లేదా ఉద్యోగాల కోసమే ఉధృతంగా నడిచిన తెలంగాణ ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ ఇక్కడి నిరుద్యోగ యువకులకే ఉద్యోగ నియామకాలు జరగాలనే నినాదం ఏదైతుందో అది తుంగలో దొక్కేసి మహారాష్ట్ర నుంచి ఎవరినో తెచ్చుకొని ముఖ్యమంత్రి గారి ప్రైవేట్ సెక్రటరీగా నెలకు 1,50,000 జీతం ఇచ్చారు. అంటే తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ నిరుద్యోగ యువకులను అవమానించి మహారాష్ట్ర నుంచి ఎవరినో అరువు తెచ్చుకున్న పరాయి రాష్ట్రంలో నుంచి కిరాయి మనుషులను తెచ్చుకొని తెలంగాణ ప్రజలు కట్టిన పన్నులు జీతపత్యాల రూపంలో ఇచ్చి మీ పరపతి పెంచుకోవాలనుకుంటున్నారు. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఇంకేమన్నా ఉంటుందా? ఇవన్నిటిని చూడాలనే మేము. ఇవన్నీ ప్రియాంక గాంధీ గారికి తెలియదా? తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే ఆ కుటుంబం. ఇప్పటికైనా సిగ్గులేని మాటలు మానేసి ఈ రామారావుకు సూచన చేస్తున్నా, మర్యాదపూర్వకంగా వచ్చి కలిసి కాళ్ళకి దండం పెట్టి తెలంగాణ ప్రజల్ని మోసం చేసినందుకు క్షమాపణ చెప్పి బేషరతుగా మీ కుటుంబం తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం నుంచి శాశ్వతంగా తప్పుకుంటే కనీసము మనుషులుగానైనా మిమ్మల్ని సమాజం గుర్తిస్తుంది.